జూలై నెలలో ఫస్ట్ ఆదివారము. ఈరోజు మన వాక్యభాగం ఏంటంటే, ప్రభు వల్ల తీసుకునే ముందు సిద్ధపాటు నుండి 10 ఆత్మీయ పాఠాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇవి త్వరగా 10 చెప్తాను. అందులో దేవుడు మనకి ఎన్ని అనుమతిస్తే ఆయన చెప్పుకుందాం. హల్లెలూయా. మొదటిగా తనను తాను పరిశీలించుకోవాలి. దేవుడి దగ్గర తనకు తాను పరిశీలించుకోవాలి. ఒకటోది. రెండోది చూసుకున్నట్లయితే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. మన పాపములను దేవుడి కాడ ఒప్పుకొని విడిచిపెట్టాలట. మూడోది, అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? అందరితో సమాధానంగా ఉండాలి. నాలుగవది, క్రీస్తు శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే క్రీస్తు శిలువను త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఐదవది చూసుకున్నట్లయితే విశ్వాసంతో పాల్గొనాలి. ఎలాంటి విశ్వాసంతో పాల్గొనాలి. ఆరోది శరీరాన్ని గుర్తించి పాల్గొనాలి. హల్లెలూయా. శరీరాన్ని గుర్తించి పాల్గొనాలి. వినయముతో దేవుని ఎదుట నిలబడాలి. ఏడోది ఏంటంటే వినయంతో దేవుని ఎదుట నిలబడాలి. ఎనిమిదో చూసుకున్నట్లయితే పరిశుద్ధ జీవితాన్ని కోరుకోవాలి. తండ్రి, నాకు పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వండి తండ్రిని కోరుకోవాలి. తొమ్మిదో చూసుకున్నట్లయితే ప్రార్థనతో సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ప్రార్థనతో సిద్ధపడాలి. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకున్నంత వరకు, రాత్రి పడుకున్న మొదలుకొని ఉదయం లేచినంత వరకు కూడా ప్రార్థనతో సిద్ధపడాలి. 10వ, ప్రభు రాకడను ఎదురు చూడాలి. హల్లెలూయా. 10వ ఏంటంటే ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడాలి, ఒప్పుకోవాలి, ఎదురు చూడాలి. హల్లెలూయా. రెండు చేతులు ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడాలి, ఎదురు చూడాలి. ఈ 10 గురించి కూడా ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే మొదటిగా తనను తాను పరిశీలించుకోవాలి. మొదటిగా ఏంటంటే తనను తాను పరిశీలించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? మనము ప్రభువు బల్లకు ముందు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? తండ్రి, కిందటి నెల ఫస్ట్ ఆదివారం నుంచి ఈ నెల ఫస్ట్ ఆదివారం వరకు కూడా నేను చేసినవన్నీ తప్పులే, నేను చేసినవన్నీ పాపాలే, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. మనం తప్పు చేసినా చేయకపోయినా అలా ఒప్పుకుంటే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. అయ్యో నా బిడ్డ తప్పు చేయకపోయినా తప్పు చేసిన ఒప్పుకుంటున్నాడు అని దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ప్రభు బాగా ముందు మన హృదయాన్ని, మన మనసుని, మన ఆత్మని, మన శరీరాన్ని, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఎలా ఉంది మన పరిస్థితి, మన స్థితిగతులే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పాత జీవితం ఏంటి, మన వాత జీవితం ఏంటి, మన దరిద్రమైన జీవితం ఏంటి, మన దురాత్మ జీవితం ఏంటి, మనం ఎందులో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏ పాటి వారు, దేవుడు మనల్ని ఎంచుకోవడం ఏంటి, జీవం గల దేవుడు మనల్ని ఎంచుకోవడం ఏంటి,
మనం ఒకప్పుడు చేసినవన్నీ వృధానే. హల్లెలూయా. మనం తిరుగులు, మనం వెళ్ళిన చోటకి, మనం చూసిన చూపులకి, మన తలంతలు, మన ఊహలు, మనం ఖర్చు పెట్టిన డబ్బు ఎంతండి, ఎంత అంత ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏవేవో చూసాం, ఏవేవో మొక్కాం, ఎన్నో ట్రైన్లు ఎక్కాం, ఎన్నో బస్సులు ఎక్కాం, ఎన్నో ఆటోలు ఎక్కాం, ఎంతో నడిచి వెళ్ళాం. హల్లెలూయా. కానీ ఇవన్నీ వ్యర్థం. హల్లెలూయా. ఇవన్నీ వ్యర్థము. మనల్ని కాపాడేవి కాదు, మనల్ని తినేసేవి, మనల్ని చంపేసేవి అన్నో. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాయండి? తినేస్తాయి, మనల్ని చంపేస్తాయి, మనల్ని సమయముగా ఉండనివ్వవు, మనల్ని కుదురుగా ఉండనివ్వవు, మనల్ని మన పనులు చేసుకోనివ్వవు. మన మనసులో, ఆత్మలో, శరీరంలో, హృదయంలో మంట మండిపోద్ది. 10 నిమిషాలు కూర్చోలేము, 10 నిమిషాలు నిలబడలేము, 10 నిమిషాలు మాట్లాడలేము, 10 నిమిషాలు ఎగలేము, 10 నిమిషాలు పడుకోలేము, 10 నిమిషాలు ఎగలేము. ఎవరితో ఉన్నా చిరాకు, ఎవరితో ఉన్నా పరాకు, ప్రేమలని, దొంగలని, దొంగతనాలని, వ్యభిచారాలని, ఇలా కాటిలో మనం తిరిగాం. తిరిగి లాస్ట్కి జీవము గల దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఎందుకు? ఆయన మనసులో మనం ఉన్నాం, ఆయన హృదయంలో మనం ఉన్నాం, ఆయన శరీరం మనం తీసుకుంటున్నాం, ఆయన ఆత్మని మన ఆత్మలో కలిపాడు. హల్లెలూయా. జీవము గల దేవుడు అండి. నీ దేవుడు ఎవరు అంటే నువ్వు గుండెలు పట్టుకొని చెప్పచ్చు, నా దేవుడు జీవము గల దేవుడు, సజీవు లెక్కల్లో ఉన్న దేవుడు. రండి, సజీవు లెక్కల్లో ఉన్న దేవుడు. ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, మళ్ళా లేచారు, మళ్ళా చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ నా దేవుడు పుట్టాడు, చనిపోయాడు, 3 రోజుల తర్వాత లేచాడు, ఇప్పుడు సజీవ లెక్కల్లో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు